హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో, మనం వీడియోస్ అయితే 1 ఇయర్ నుంచి చేయట్లేదు. మనం వీడియోస్ అయితే ఇంక మరి స్టార్ట్ చేద్దాం అని అనుకుంటున్నాను. చాలా రోజులు గ్యాప్ వచ్చింది. ఇంక మరి కొద్దిగా పెద్ద చిన్న చిన్న ప్రాజెక్ట్‌లో ఉండిపోయి నేను చేయలేకపోయాను. సో, వీడియోస్ అయితే మళ్ళీ నేను అప్‌లోడ్ చేద్దాం. ఎంతో కొంత నాలెడ్జ్ అనేది షేర్ చేద్దాం అని అనుకుంటున్నాను. సో, నేను ఈ మధ్య గ్యాప్‌లో నేను చాలా విషయాలైతే నేర్చుకున్నాను. సో, ప్రొటెక్షన్ సిస్టమ్స్ గురించి, అలాగే మరి దాంతో పాటు పీఎల్‌సీ ప్రోగ్రామింగ్ అనేది ఎలా చేయాలి, అని దాని మీద నేను కొంత నాలెడ్జ్ అనేది నేర్చుకోవడం జరిగింది. సో, అవి నేను మీకైతే షేర్ చేస్తాను కంపల్సరీగాన. సో, ఇంక మరి మనకి ఎప్పటినుంచైతే చాలా రోజులు గ్యాప్ వచ్చింది కదా! ఈ వీడియోస్‌ని మరి రేపటి నుంచి గానీ, లేపోతే ఎల్లుండి నుంచి అంటే ఓ 2-3 డేస్‌లో నేను వీడియోస్ అయితే మీకు అప్‌లోడ్ చేస్తాను. అలాగే ఇంకా నేను వీక్లీ, వీక్లీ కాదు, డైలీ వీడియోస్ అయితే అప్‌లోడ్ చేస్తాను. వీక్లీ అయితే కాదులెండి. సో, మినిమమ్ ఓ 2-3 వీడియోస్ అయితే పక్కా అప్‌లోడ్ చేయడం జరుగుతుంది. సో, మీరైతే ఇంకా ఏమన్నా నా ఛానెల్ ఇంకా మర్చిపోకుండా ఉన్నారు అంటే కంపల్సరీగా కింద లైక్ చేసి కామెంట్ చేయండి. ఓకేనా? సో, చాలా రోజుల తర్వాత గ్యాప్ వచ్చింది కాబట్టి మర్చిపోయి ఉంటారని నేను అనుకుంటున్నాను. సో, చూడండి. ఓకేనా? సో, వీడియోస్ అయితే నేనైతే అప్‌లోడ్ చేయడం అనేది కంపల్సరీగా జరుగుతుంది. ఎందుకంటే రీసెంట్‌గా మ్యారేజ్ కూడా అయ్యింది. అందుకోసం అని చెప్పి చేయలేకపోయాను. అలాగే షిఫ్టింగ్ అంటే వేరే వేరే ఫ్యాక్టరీ నుంచి ఈ ఫ్యాక్టరీకి మళ్ళీ దగ్గరికి రావడం వల్ల వీడియోస్ కొద్దిగా గ్యాప్ అనేది వచ్చింది. అందుకోసం అని చేయలేకపోయాను. సో, 1 ½ ఇయర్ పైనే 1 ఇయర్ అయిపోతుంది. ఏమనుకోకండి. ఓకేనా? సో, వీడియోస్ అయితే మళ్ళీ నేను రెగ్యులర్‌గా అప్‌లోడ్ చేయడం అంటే జరుగుతుందనమాట. ఓకేనా గైస్? బాయ్. వీడియోస్ అయితే మీరు చూడండి. కొద్దిగా సపోర్ట్ ఇవ్వండి. ఏమనుకోకండి. చాలా రోజులు అయిపోయిందనేసి ఇంక మరి రాడని అనుకున్నారు. సో, వీడియోస్ అయితే నేను మంచిగా మళ్ళీ చెప్తాను మీకు ఏదనేది. పీఎల్‌సీ ప్రోగ్రామింగ్ అనేది నేర్చుకున్నాను. డెల్టా పీఎల్‌సీ మీద, డీవీపీ సిరీస్ మీద ప్రోగ్రామింగ్ అనేది నేర్చుకున్నాను. దాంతో పాటు చిన్న చిన్న ప్రొటెక్షన్ సిస్టమ్ అంటే బేసిక్ లెవెల్ నుంచి హై లెవెల్ వరకు ప్రొటెక్షన్ సిస్టమ్ అనేది ఎలా ఉంటది. సో, ఉదాహరణకి మనకి స్టార్టర్స్ ఉంటాయి. స్టార్టర్స్‌లో ఎటువంటి ప్రొటెక్షన్ సిస్టమ్స్ పెడతాం. మోటార్‌కి, అలాగే స్టార్టర్‌కి, అలాగే ఎలక్ట్రిసిటీకి, అలాగే మనకి లెవెల్ సిస్టమ్స్‌కి, వీటన్నిటికి ప్రొటెక్షన్ సిస్టమ్ అనేది ఏ విధంగా ఉంటది, దాన్ని ఎలా అప్లై చేయాలి, ఎలా పనిచేస్తదనే దాని గురించి కూడా నేను మీకు చెప్తాను. సో, గైస్ మర్చిపోకండి. నా ఛానెల్‌ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. సో, ఉంటాను. వీడియోస్ అయితే మరి నేనైతే రెగ్యులర్‌గా అప్‌లోడ్ చేయడం అయితే 100% జరుగుతుంది. ఓకేనా? బాయ్ బాయ్.